హాయ్ అండి. ఇవాళ నేను స్క్రంచీస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వెడల్పు వచ్చేసి 12 తీసుకున్నాను. పొడవు వచ్చేసి 60 అనమాట. అంటే 30 తీసుకొని 2 లేయర్స్ లాగా అలా ఫోల్డ్ చేస్తే అది 60 అయిద్ది అనమాట. సో వెడల్పు వచ్చేసి 12, పొడవు వచ్చేసి 60. ఇలా ఫోల్డ్ చేసాం కదా, రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ప్రింట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ ఎడ్జెస్లో నాట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం నీట్గా ఆ ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఆ నాట్ అనేది మిడిల్లోకి వెళ్ళేటట్టు చూసుకొని ఇట్లా చూపించినట్టు ఆ మిడిల్లోది మాత్రమే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేస్తాం కదా అటు ఇటు సైడ్కి, ఈ మధ్యలో దానికి కుట్టు పడకుండా ఉండడానికి మనం అట్లా ఫోల్డ్ చేస్తాం అనమాట. సో ఎడ్జెస్ని మనము స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం చివరి వరకు కింద నుంచి మనం లాగుతూ ఉంటే ముందు పార్ట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో అలా లాగుతూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వీడియోలో చూపించినట్టు అలా మనం చివరి వరకు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఉన్నదానికి మాత్రం స్టిచ్ పాడకూడదు. సో చూసుకొని ఓన్లీ ఎడ్జెస్ వరకే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. చిన్నగా లాగితే వస్తుంది లోపలదంతా. నేను మీకు చూపించాలని క్లియర్గా పెట్టాను వీడియో. వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం ఉంచాలి గ్యాప్ ఉంచి అందులోంచి లాగితే లోపలది పార్ట్, అంటే మనం ఇందాక రివర్స్లో ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు అది పైకి వచ్చిద్ది అనమాట. మనము ఎలాస్టిక్ లెంత్ ఎలా తీసుకోవాలంటే మన మణికట్టు ఉండిద్ది కదండి, దానికి 1 ఫోల్డ్ అయ్యేలాగా తీసుకోవచ్చు. లేదా సెంటీమీటర్స్ అయితే 7 సెంటీమీటర్స్ అలా తీసుకోవచ్చు అనమాట. సో ఒక ఎడ్జ్ పట్టుకొని గట్టిగా ఇంకొక ఎడ్జ్ తోటి పిన్నీస్ తోటి మనం లోపలికి దూర్చుకోవాలి. మొత్తం దూర్చుకొని ఒక్కసారి ముడేసుకున్నామంటే ఇంకెక్కడికి పోదు. తర్వాత ఆ గ్యాప్ ఉంది కదండి, మనం హోల్ ఉంది కదా, అది మొత్తం మనం కవర్ చేసేయాలి. ఒకసారి స్టిచ్ చేసేసుకోవాలి. సో నీట్గా లోపల స్టిచ్చింగ్ పడకుండా అంతవరకే స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట. అంతే అండి. ఇంట్లో ఎంతో ఈజీగా మనం స్క్రంచెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.